క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలను మనం ధ్యానించినట్లయితే నిన్న విన్నటువంటి దివ్య గ్రంథ పఠనాలకు అనుసంధానంగా కొనసాగింపుగా వీటిని చూస్తూ ఉంటాం. అయితే మొదటి పట్టణములో పునీత పౌలు గారు రోమా పౌరులకు దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రతిభను, నైపుణ్యాలను వినియోగించుకొని వారి జీవితాలను మెరుగుపరుచుకోమని తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా సువార్త పట్టణంలో దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని ఉపయోగించుకోకపోతే జరిగే నష్టాన్ని, మనం కోల్పోయేటువంటి దేవుని కృపను గురించి మనము చూస్తూ ఉన్నాము. అయితే సాధారణంగా మనము మన జీవితంలో మన యొక్క నైపుణ్యాన్ని గుర్తించడం కంటే ఇతరుల నైపుణ్యాలను గుర్తించి వారి మీద ఈర్ష్యపడడం ఎక్కువగా చేస్తూ ఉంటాం. మన జీవితం అంతా మన యొక్క తోటి సహోదరుని మీద ఈర్ష్యపడడంతోనే మన జీవితం అంతా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈనాడు వాక్యాలు మనకు మనలో ఉన్నటువంటి ప్రతిభను, నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని దేవుని మార్గంలో నడవాలి అని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ దేవుడిచ్చినటువంటి అనుగ్రహాలను, కృపను, నైపుణ్యాన్ని, ప్రతిభను ఉపయోగించుకొని దేవుని యొక్క మహిమను పొందుకోవడానికి మనము అర్హులమా కాదా అని ఒకసారి మనలను మనము ప్రశ్నించుకోవాలి. అయితే దీనికి ఉదాహరణగా మనము మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనంలో సౌలు గారి గురించి చూస్తూ ఉంటాము. రాజైనటువంటి సౌలు దావీదుతో కలిసి యుద్ధము ముగించుకొని తిరిగి రాజ్యానికి వస్తున్నటువంటి సమయములో ప్రజలు రాజైనటువంటి సౌలు కంటే దావీదుని ఎక్కువగా పొగడడాన్ని సౌలు ఇష్టపడలేదు. దానికి కారణంగా దావీదుని చంపాలి అని, ఆ రాజ్యము నుండి పంపించాలి అని ఆలోచించాడు. దాని వలన ఆయన దేవుని కృపను, ఆయన ఆత్మను కోల్పోయాడు అని మనము చదువుతూ ఉంటాము. అయితే ఇదే విషయమై నూతన నిబంధనలో క్రీస్తు ప్రభువు యజమానుడు సేవకుల ఉపమానాన్ని తెలియజేస్తూ యజమానుడు 3 సేవకులకు ఇచ్చినటువంటి ధనాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇచ్చిన ధనములో 2 దానిని ఉపయోగించుకొని ఆ యొక్క యజమాని కృపకు పాత్రులైతే 3వ వ్యక్తి ఇచ్చిన దానిని దాచిపెట్టి యజమాని యొక్క శిక్షకు పాత్రుడయ్యాడు. అయితే ఈరోజు మనము క్రైస్తవులుగా తండ్రి దేవుడు మన కొరకు నిర్ణయించినటువంటి నిత్య జీవితాన్ని పొందుకునేటువంటి క్రమములో మనము ఆ నిత్య జీవితానికి తగినటువంటి పనులను చేస్తూ ఉన్నామా? మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఉన్నామా? ఆ దేవుడిచ్చినటువంటి అనుగ్రహాలను ఉపయోగించుకొని నిత్య జీవితాన్ని పొందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నామా లేదా అని మనము ఆలోచించాలి. అటువంటి కృపను, అనుగ్రహాన్ని మనకు దయచేయమని, ఆ దేవుని మార్గంలో నడుస్తూ నిత్య జీవితాన్ని పొందుకునేటువంటి భాగ్యాన్ని మన యొక్క ప్రతిభ ద్వారా, నైపుణ్యము ద్వారా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించి పొందుకోగలిగేలా మనల్ని ఆశీర్వదించమని ప్రత్యేకముగా ప్రార్థించుకుందాం.